యూఎస్ఏ చూసా. ఓకే, మీరు మహారాష్ట్ర. ఓకే, లాతూర్. కొన్ని దేశంలోని వివిధ ప్రాంతాలే కాదు, దేశం దాటి ఖండాంతరాలు దాటి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నిజంగా చాలా అద్భుతం. నిజంగా అంటే మేము పనిచేస్తున్నాం, ఒక రకమైన పని చేస్తున్నాం సనాతన ధర్మం గురించి. బట్ ఏంటంటే మీరు చేసేటటువంటి పని, మీరు చేస్తున్నటువంటి కృషి మేము చేయలేము. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారు అనేది మేబీ మీకు ఇప్పుడు అర్థమవుతుందో అర్థం కాదో నాకు తెలియదు, కానీ చాలా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం మీకు మీ గురువు గారు చేపిస్తున్నారు. నిజంగా వారి దగ్గర శిష్యులుగా మీరు మరి ఎన్నో జన్మలలో అంటాం కదా, మనం ఏదో జన్మలో ఏదో చేసుకుంటే ఈరోజు ఇట్లా పుట్టినాము అని చెప్పేసి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి మీ పూర్వజన్మల్లో చాలా 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 అద్భుతమైనటువంటి పనులు చేసినట్టున్నారు. అందుకోసమే మీకు ఇంత అదృష్టం దక్కింది. మాకు దక్కని అదృష్టం అది. నిజంగా మీకు సార్ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. అంటే ఒక సైనికులను తయారు చేస్తున్నారు. అంటే బార్డర్ మనం మాట్లాడుతుంటాం కదా, బార్డర్లో సోల్జర్స్ తెలుసు కదా మీ అందరికీ, ఏం చేస్తారు? గన్నులు పట్టుకొని ఎవడొస్తాడు రండ్రా నన్ను దాటుకొని రండి, ఎవరన్నా నా దేశం మీదకి వస్తా అంటే ఫస్ట్ నన్ను చంపి నా దేశంలో అడుగు పెట్టుర్రి అని చెప్పేసి తమ ప్రాణాలని సైతం తృణప్రాయంగా దేశం కోసం వదిలేయడానికి సర్వదా శతదా సిద్ధంగా ఉంటారు. అవునా? ఉంటారా? పాపం కొంతమంది ఇలా తెలుగు రాదు, అది ప్రాబ్లం. తెలుగు రాదు కదా కొంతమందికి, అందరు వచ్చా వారు సూపర్, తెలుగు కూడా వచ్చాక ఇంకా అద్భుతం అందరికి. సో అదే పని మీరు చేయబోతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో దేశం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అంటా ఉంటాం కదా, విశ్వగురువు నా దేశం అని చెప్పేసి. మీరు విన్నారా విశ్వగురువు అంటే ఏంటి? ప్రపంచం మొత్తానికి కూడా మన దేశమే గురువు. ఒకప్పుడు అదే చెప్పేసి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ కావాలి అని చెప్పేసి చాలా మంది మన గురువు గారు లాంటి వాళ్ళు పరిశ్రమ చేస్తున్నారు. కొంతమంది తామే దిగుతున్నారు, కొంతమంది ఏంటంటే నా ఒక్కరితో అయితే కాదు, నా తర్వాత తరాలు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ లాగా మనం చేసిన పని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేస్తేనే ఆ తర్వాత వచ్చేటోళ్ళకి దీని యొక్క విషయం తెలుస్తుంది.